హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇప్పుడైతే 3 జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి మంచి కంపెనీస్ నుంచి. అవి ఏవేవంటే టెక్ మహీంద్రా, సిజిఎస్ అండ్ కాగ్నిజెంట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో మనం ఇప్పుడు టెక్ మహీంద్రా నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆ ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది. టెక్ మహేంద్ర ఇంకా చూడండి, ఫ్రెషర్స్ లైక్ 0 to 4 years అంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే అప్ టు 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. శాలరీ రేంజెస్ ఫ్రమ్ 2.75 to 4.25 lakhs అంటే per annum. ఫ్రెషర్స్కి స్టార్ట్ అయ్యేది 2.75తో స్టార్ట్ అవుతుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డిపెండ్ అయ్యి బట్టి మీ శాలరీ రేంజ్ అనేది కూడా వేరీ అవుతూ వస్తుంది. లైక్ మీకు ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్తారు శాలరీని, లైక్ ఇంక్రీజ్ అవుతుంది ఎంత అని. ఇప్పుడు 3.5 అని ఒకరికి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానీ మీ ఎక్స్పీరియన్స్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2. ఇది బెంగళూరు లొకేషన్కి హైరింగ్ జరుగుతుంది టెక్ మహేంద్ర అనేది. ఇది పోస్ట్ జస్ట్ నౌ అంటే జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేశారు, లైక్ మేబీ 2 to 3 hours ముందు అలా పోస్ట్ చేసి ఉంటారు. జాబ్ డిస్క్రిప్షన్కి వచ్చేస్తే టెక్ మహేంద్ర హైరింగ్ ఫర్ ద ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. ఇది వాయిస్ ప్రాసెస్ కండి, అంటే కాలింగ్ అనేది ఉంటుంది. కస్టమర్ క్వైరీస్ అనేది మీరు కాల్స్ ద్వారా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది ఈ టెక్ ఆఫీస్ అనేది. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ మీరు ఆఫీస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎవ్రీడే. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి, ఎస్పెషల్లీ ఇంగ్లీష్. మేబీ మీరు ఇంటర్నేషనల్ కోర్స్ తీసుకుని ఉండొచ్చు, అందుకనే వాళ్ళు ఇంగ్లీష్ మెన్షన్ చేశారు క్లియర్గా. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడ 12th ఆర్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అన్నాడు కాబట్టి 12th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అండ్ వర్కింగ్ వచ్చేసి 5 days వర్కింగ్, 5 days వర్కింగ్ అని 2 consecutive వీక్ ఆఫ్స్ ఉండొచ్చు ఖచ్చితంగా. 5 days వర్క్ చేయాలి, 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. క్యాబ్ ఫెసిలిటీ విల్ పికప్ అండ్ డ్రాప్. పికప్ డ్రాప్ రెండు ఉంటాయని చెప్తున్నారు. మీరు హైరింగ్ అయిపోయాక లైక్ సెలెక్ట్ అయితే మీరు ఎంత రేంజ్లో ఉంటే మీ క్యాబ్ అనేది ఫెసిలిటీ ఉంటుంది, లైక్ పికప్ డ్రాప్ ఉంటుంది అని వాళ్ళు చెప్తారు మీకు. శాలరీ ఫ్రమ్ 3 lakhs to 4.25. చెప్పాను కదా, ఇక్కడ పైన అయితే 2.75 అని ఇచ్చారు, బట్ కానీ కింద అయితే 3 నుంచి స్టార్ట్ చేశారు. కాలింగ్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది ప్యాకేజ్ అనేది. కొంచెం షుడ్ బి ఓపెన్ వర్కింగ్ 24/7 వర్కింగ్ ఎన్వైరన్మెంట్. రొటేషనల్ షిప్స్ చెప్పాను కదా, రొటేషనల్ షిప్స్ ఉంటాయి, అంటే నైట్ షిప్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి మీకు. అందుకే క్యాబ్ వాళ్ళు పికప్ డ్రాప్ ఆప్షన్ కూడా పెట్టారు మీకు. మేబీ నైట్ షిప్స్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది కాబట్టి రావడానికి. కంఫర్టబుల్ వర్కింగ్ విత్ ఆఫీస్, అదే మీరు ఆఫీస్కి వెళ్ళే వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంట్లో ఉండి వర్క్ చేయడానికి కుదరదు అంటున్నారు. వర్క్ లొకేషన్ ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు. దీనికి ఏమేమి ఇంటర్వ్యూస్ జరుగుతాయి, లైక్ ఎన్ని రౌండ్స్ ఉంటాయంటే ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్, ఆపరేషన్స్ రౌండ్ అండ్ వాయిస్ ఏంటంటే లైక్ హెచ్ఆర్ అంటే జనరల్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు. ఆపరేషనల్స్ రౌండ్స్ అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్, ఏదైనా వర్క్ గురించి ఏదైనా మీకు ఏదైనా నాలెడ్జ్ తెలుసుకోవాలని. వాయిస్ వచ్చేసి ఎగ్జామ్ లాగా ఉంటుంది. నేను దానికి రిలేటెడ్గా కూడా ఒక వీడియో అయితే చేశాను, వాయిస్ అంటే ఎగ్జామ్కి దానికి కావాల్సిన ఆన్సర్స్ కూడా. సో నా ఛానల్ ఒకసారి రిఫర్ చేయండి మీరు ఒకవేళ ఇది అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు. అండ్ కాంటాక్ట్ పర్సన్స్, ఇదైతే డైరెక్ట్ అండి, మీరు టెకమ్ వాళ్ళకి కాంటాక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ నంబర్స్ అయితే మెన్షన్ చేశారు కదా, ప్రవేణి, సోని, కునిక, రుద్ర, వీళ్ళని మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోవచ్చు కాల్ చేసి. లైక్ మేము టెకెమ్కి జాబ్ ఆపర్చునిటీకి ట్రై చేయాలనుకుంటున్నాము, అప్లికేషన్ వేయాలనుకుంటున్నాము అంటే వాళ్ళ ఫర్దర్ ప్రాసెస్ అంతా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై అయితే చేయండి కాల్ చేసి, ఎందుకంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ, శాలరీ కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి. అండ్ మీకు డైరెక్ట్ హెచ్ఆర్ని కాంటాక్ట్ అయ్యే ఆపర్చునిటీ కూడా వచ్చింది కాబట్టి ప్రాసెస్ ఏంటి ఎలా అని కూడా టెన్షన్ ఏమి ఉండదు, మొత్తం వాళ్ళే చెప్తారు మీకు ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లికేషన్ వేయాలి ఏంటి అనేది. అండ్ ఎంప్లాయ్మెంట్ రోల్ ఇస్ ఫుల్ టైం పర్మనెంట్ రోల్ అని చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. 12th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు లేదంటే గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదండి టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయిన ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ, జస్ట్ ఇప్పుడే రిలీజ్ చేశారు వీళ్ళు. సో మీరు కింద ఉన్న నంబర్స్కి వెంటనే కాల్ చేయండి. సో మీకు రిఫరెన్స్ లైక్ తొందరగా
ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి హైరింగ్ అనేది కొంచెమే జరుగుతుంది కదా, లైక్ మేబీ వాళ్ళకి ఒక పైన అయితే జస్ట్ 1 ఓపెనింగ్ అనే ఇచ్చారు, బట్ కానీ హైరింగ్ అనేది అట్లీస్ట్ ఒక 20 to 30 మెంబర్స్ అన్న కావాల్సి ఉంటుంది ఇట్లాంటి వాయిస్ ప్రాసెస్ వాటికి. కాబట్టి ఎవరైతే తొందరగా కాంటాక్ట్ అవుతారో క్లియర్ చేశారంటే ఇంటర్వ్యూ వాళ్ళని హైర్ చేసుకుంటారు. వన్స్ ప్రాసెస్ క్లియర్ అయిపోయిందంటే మళ్ళీ బ్యాచ్ అయిపోతే ఇంక మళ్ళీ ఛాన్స్ అనేది రాదు. సో తొందరగా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి లైక్ నెక్స్ట్ కంపెనీ ఏదంటే CGS. ఇది కూడా చాలా మంచి కంపెనీ అండి. దీని బ్రాంచ్ బెంగళూరులో కూడా ఉందనుకుంటా, నేను బెంగళూరులో ఉన్నప్పుడు విన్నాను దీని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వాయిస్ ప్రాసెస్ అనే చెప్తున్నారు. వాళ్ళ కంపెనీ నేమ్ వచ్చేసి కంప్యూటర్ జనరేటర్ సొల్యూషన్స్ అండ్ హైదరాబాద్ లొకేషన్ అంటే ఇది. టైమ్ అండ్ మెన్యూ ఇది డైరెక్ట్ వాకింగ్ అని చెప్పారు ఇక్కడ చూడండి. 21st May నుంచి 30 May దాకా 11 AM నుంచి 4:30 PM దాకా డైరెక్ట్ వాకింగ్ అని అంటున్నారు. సో మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇది రిలీజ్ అయ్యి జస్ట్ 4 days అయింది. మీరు అక్కడికి వెళ్ళాక లైక్ శ్రీనియం హిమరెడ్డిని అంటే అక్కడ ఒకవేళ అడిగితే మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని ఆ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్, వీఆర్ హైరింగ్ ఫర్ ద టెక్నికల్ వాయిస్ సపోర్ట్ ఫర్ ద డొమెస్టిక్ ప్రాసెస్. డొమెస్టిక్ ప్రాసెస్కి లైక్ వాళ్ళు అంటే మేబీ ఇండియాకే అయిండొచ్చు. మేబీ డొమెస్టిక్ ప్రాసెస్ అంటే కాల్స్, అండ్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే లైక్ ఇంటర్నేషనల్ లైక్ యూఎస్ క్లయింట్స్ వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి కస్టమర్స్కి. అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఫర్ 21st May 31st దాకా ఈ 10 days మీకు హైరింగ్ అనేది జరుగుతుంది అంటున్నారు. ఆల్రెడీ ఇంకా 5 days అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. 11 AM to 3 PM. సో మీరు ఇది అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళ ఆఫీస్ లొకేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అడ్రస్ అనేది క్లియర్గా. ప్లీజ్ అరైవ్ అట్లీస్ట్ 10 minutes prior to ద షెడ్యూల్డ్ ఇంటర్వ్యూ. మీరు టైం అయితే 11 అని చెప్పారు కదా, ఒక 10 minutes ముందే అక్కడ ఉంటే బెటర్ అని చెప్తున్నాను. సో మీరు 10:30 10:40 అంతా అక్కడికి వెళ్ళిపోతే సో ఏదన్నా వాళ్ళకి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఏమన్నా ఎంటర్ చేయి డీటెయిల్స్ అనేవి ఉంటాయి కదా మీరు లోపలికి వెళ్ళాలంటే, సో ఏమైనా ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది, అందుకే ఒక 10 minutes ముందే ఉండమని చెప్తున్నారు. నోట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఆన్ సాటర్డే సండేస్ ఇంటర్వ్యూస్ అనేవి జరగమంటున్నాం. ఓన్లీ Monday to Friday మాత్రమే ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్తున్నారు. Should you have any questions or need any further information, feel free to us via email. లైక్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లైక్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా కంపెనీ గురించి ఈ ఈమెయిల్కి అనేది మెయిల్ చేయమంటున్నారు లైక్ మీ డౌట్స్ అన్ని. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది చేస్తారు మీ డౌట్స్ క్లియర్ చేయడానికి. అండ్ we look forward to meet you and discuss the possibility of your joining our team and technical voice support for the domestic process. సో వాళ్ళు హైరింగ్ అనేది బల్క్గానే జరుగుతున్నట్టుంది, సో అందుకనే 10 days అయితే పెట్టారు వాకిన్ అనేది. వాళ్ళకి ఇమీడియట్ జాయినర్స్ కావాలనుకుంటా. అండ్ వీఆర్ లుకింగ్ సమ్మన్ హూ కెన్ స్పీక్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఫర్ ద డొమెస్టిక్ ప్రాసెస్. డే షిఫ్ట్ ఫర్ డొమెస్టిక్ ప్రాసెస్, నో క్యాప్, సాటర్డే సండే ఫిక్స్ ఆఫ్. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్. అండ్ డే షిఫ్ట్సే ఉంటాయంట ఖచ్చితంగా. సో ఇండియాకే సపోర్ట్ చేస్తారు అనమాట, లైక్ ఇండియాకే వచ్చిన కస్టమర్స్కే మీరు క్వైరీస్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుందేమో మేబీ, అందుకని వాళ్ళు ఫిక్స్డ్ డే షిఫ్ట్స్ అండ్ సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ పెట్టేశారు మీకు. శాలరీ ఈజ్ అప్ టు 2.5 నుంచి 3.5 దాకా ప్లస్ అప్ టు 5K ఇన్సెంటివ్స్ ఆఫ్ ఎవ్రీ మంత్. మీ శాలరీ అనేది అప్ టు 3.5 దాకా ఉండొచ్చు, అండ్ మీకు ఇన్సెంటివ్స్ ఉంటాయంట ఎవ్రీ మంత్, ఏమైనా మీ పర్ఫార్మెన్స్ బట్టి ఉండొచ్చు అది. బెనిఫిట్స్ వచ్చేసి PF, మెడికల్ అండ్ గ్రాట్యుటీ ఉంటుందంట. బోత్ క్యాన్ అప్లై ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ అయినా లైక్ ఎనీ గ్రాడ్యుయేట్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, అండర్ గ్రాడ్యుయేట్స్ ఆల్సో కెన్ అప్లై ఫర్ దిస్ రోల్. లైక్ 12th పాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నోట్ ఫర్ 1 month ట్రైనింగ్ పీరియడ్ దే డే షిఫ్ట్ అండ్ విల్ నాట్ ప్రొవైడ్ ఎ ట్రాన్స్పోర్టేషన్ లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్. వాళ్ళు 1 month ట్రైనింగ్ అనేది ఇస్తారంట, డే షిఫ్ట్లోనే ఉంటుంది అందులో, కాకపోతే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ క్యాబ్ అనేది ప్రొవైడ్ చేయరని చెప్తున్నారు. కేవలం ఆ టిప్స్ లైక్ వర్క్ చేశారు కదా, లైక్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా 1 month అనేది, అప్పుడు వాళ్ళు క్యాబ్ అయితే ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. మేబీ ఆ తర్వాత ప్రొవైడ్ చేస్తారేమో, ఒకవేళ మీరు ప్రాసెస్ అంతా అయిపోయి క్లియర్ అయిపోతే ఆన్బోర్డ్ అయిపోయారంటే లైక్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయాక వాళ్ళు ఏమన్నా మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారేమో.
ఇక్కడైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు క్యాబ్ ప్రొవైడ్ చేస్తామని, బట్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, వి విల్ నాట్ ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, 1 మంత్ పీరియడ్ అండ్ డే షిఫ్ట్స్ విల్ నాట్ ప్రొవైడ్. అసలు వాళ్ళు ట్రాన్స్పోర్టేషనే ప్రొవైడ్ చేయరు, లైక్ క్యాబ్ అనేది ఉండదని చెప్తున్నారు. యూ క్యాన్ రిఫర్ ఫ్రెండ్స్ అండ్ కాంటాక్ట్స్. మీరు ఏదైనా ఏంటంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా రిఫర్ చేయొచ్చు అంటున్నారు, మీకు తెలిసిన వాళ్ళని. హియర్ ద సమ్ క్యూ పాయింట్స్ బట్ అండర్స్టాండ్ యువర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ టెక్నికల్ సపోర్ట్. టిప్స్ ఏంటంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది ఏంటి అని దాని గురించి అయితే ఈ లింక్ అంటే దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఎలా జరుగుతుంది ఏంటి అని తెలుస్తుంది. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ప్రీవియస్లీ అటెండ్ ద ఇంటర్వ్యూస్ ఆన్ సిజిఎస్ ఇండియా విల్ నాట్ బి ఎలిజిబుల్. మీరు ఆల్రెడీ సిజిఎస్కి ఎప్పుడైనా ట్రై చేసిన ఇంటర్వ్యూ అటెండ్ అయింటే మీరు ఎలిజిబుల్ అవ్వరని చెప్తున్నారు. అప్లై లింక్, ఈ లింక్ మీద లింక్ అనేది కాపీ చేసుకొని క్రోమ్లో ఓపెన్ చేస్తే లింక్ అనేది యాక్టివ్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ ఇక్కడ కాపీ చేసి ఓపెన్ చేసి పెట్టుకున్నాను మీకోసమని. అండ్ రోల్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, లైక్ 12th క్యాన్ అప్లై ఫర్ దిస్ రోల్. అండ్ ఇక్కడ లింక్ అయితే నేను చూపించాను కదా అప్లికేషన్ వేయడానికి, ఇక్కడ డైరెక్ట్ వాకిన్కి వెళ్ళిపోవచ్చు, బట్ ఇది కూడా ఫిల్ చేసి వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇక్కడ నేను లింక్ దీన్ని కాపీ చేసి ఆల్రెడీ ఓపెన్ చేశాను, అదే లింక్ ఇది. ఇది ఓపెన్ చేయగానే ఒక చిన్న పాపప్ అనేది వస్తుంది. ఫస్ట్ ఎలా అంటే ఆ పాపప్ని చూపిస్తాను నేను మీకు, సో దట్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈ పాపప్ అనేది ఎంటర్ కదా ఇలా వస్తుంది, సెలెక్ట్ యువర్ లొకేషన్ అని. నేనైతే ఇండియన్ లొకేషన్ పెట్టేశాను.